మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేత నాయని శ్రీనివాస్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. తనపై హత్యాయత్నం చేసిన వారిని పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. ఇక దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కిడ్నాప్ చేసి చంపాలని చూసిన వారికి పోలీసులు రాచు మర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక సొంత పార్టీ నేతల మీద దాడులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కనకయ్య స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 27వ తేదీన మీద జరిగిన దాడిలో మరి 5గురి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరి సెక్షన్లు కూడా 109, 126, 115, 351 బిఎన్ఎస్ అనేది హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు చూస్తున్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి వాటికి 30-40 రోజులైంది. ఇందులో A1 ముద్దాయిగా రేపుల శ్రీనివాస్ అనే రెండో వ్యక్తిగా మరి తిరుమల చంద్రారెడ్డి, మూడో వ్యక్తిగా మండ నాగరాజు, నాలుగవది కమిషెట్టి వెంకటపతి, ఐదవది మూల మధుకర్ రెడ్డి అని 5గురిపై మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ రోజు వరకు కూడా 40 రోజులైతున్న మరి అట్టి ఎఫ్ఐఆర్ని వాళ్ళు రిమాండ్ చేయడం కానీ కస్టడీలో తీసుకోవడం కానీ ఏమీ చేయకుండా కనీసం స్విఫ్ట్ డిజైర్ బండి తీసుకొని వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి పెట్టలేదు. అలా వెహికల్ కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి నేను చూస్తూ రోజు మరి డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. డిఎస్పీ గారు రేపు మా పని కొద్దిగా మమ్మల్ని ఇలాంటికి 10-20 రోజుల నుంచి ఇట్లే మమ్మల్ని రేపు మా పనుకుంటూ మమ్మల్ని కలగ వెళ్ళదీస్తూ ఉంటే మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరగదు అని చెప్పి నేను ఇవాళ రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం